హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్వాత్ర కిచెన్. టుడే రెసిపీ డ్రై ఫ్రూట్స్ రాగి లడ్డు. మంచి రుచిగా ఆరోగ్యాన్ని ఇచ్చే ఈ లడ్డూనైతే ఎలా చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూసేయండి. ట్రెడిషనల్, హెల్దీ అండ్ టేస్టీ, ఎనుపస బలానికి, ఎముకల పటిష్టానికి, ఇమ్యూనిటీ బూస్టర్ లాగా పనిచేస్తుంది డ్రై ఫ్రూట్స్ రాగి లడ్డూనైతే ఎలా చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూసేయండి. గ్యాస్ మీద ప్యాన్ పెట్టి అందులోకి 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని, నెయ్యి వేడెక్కిన తర్వాత 1 కప్పు జీడిపప్పు, 1 కప్పు బాదం పప్పును వేసుకొని ఎర్రగా ఫ్రై చేసుకొని 1 కప్పులోకి తీసి పక్కన పెట్టుకోండి. ఇదే ప్యాన్లోకి 1 కప్పు వేరుశెనగ పప్పును కూడా వేసుకొని ఎర్రగా వేపి, ఇప్పుడు వేరుశెనగ పప్పును కూడా ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోండి. ఇదే ప్యాన్లోకి సన్నగా తురిమిన ఎండు కొబ్బరిని కూడా 1 కప్పు వరకు వేసుకొని ఎర్రగా వేపి, కొబ్బరిని కూడా ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు నువ్వులను కూడా 1 కప్పు వేసుకొని చిటపటపనేదాకా ఫ్రై చేసుకొని ఎండు కొబ్బరి ఉన్న ప్లేట్లోకి వేసేసుకోండి. ఇదే ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని, నెయ్యి వేడెక్కిన తర్వాత 1 కప్పు రాగి పిండిని వేసుకొని కలుపుతూ ఫ్రై చేసుకోండి. మధ్య మధ్యలో ఒక 2-3 టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేసుకుంటూ ఈ రాగి పిండిని బాగా ఎర్రగా వేపుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఫ్రై చేసిన పల్లీల్ని, అలాగే జీడిపప్పు, బాదాంని, ఎండు కొబ్బరిని, నువ్వుల్ని వేసేసుకోండి. అలాగే స్వీట్నెస్కి తగినంత సన్నగా తురిమిన బెల్లంను కూడా 1 కప్పు వరకు వేసుకోవాలి. మీ స్వీట్నెస్కి తగినంత అయినా సరే వేసుకోండి. 4 యాలకులను కూడా వేసుకోండి. అలాగే ఒక 6 ఖర్జూరాలని గింజలు తీసి వేసేసుకొని కోర్స్గా గ్రైండ్ చేసి రాగి పిండిలో వేసుకొని, అలాగే నెయ్యిని 2 టేబుల్ స్పూన్ వేసుకొని మిక్స్ చేసుకోండి. కావాలనుకుంటే మధ్య మధ్యలో ఒక 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి ముద్ద కట్టేలాగా. తర్వాత లడ్డూల్ని చుట్టేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. నిజంగా సూపర్ టేస్టీగా ఉంటుంది ఈ లడ్డు. మంచి ఇమ్యూనిటీ బూస్టర్ లాగా పనిచేస్తుంది. బాలింతలైనా, అలాగే బలహీనంగా ఉన్న వాళ్ళైనా, ఇమ్యూనిటీ తక్కువగా ఉన్న వాళ్ళైనా ఎవరైనా సరే ఎప్పుడైనా తీసుకోవచ్చు. చిన్నపిల్లలకైతే చాలా చాలా మంచిది. ఎవ్రీడే ఒక లడ్డు తీసుకోవడం వల్ల ఆరోగ్యం, అలాగే హాస్పిటళ్ళు, మందులు అనేవి లేకుండా అది. సో చిన్న పెద్ద తేడా లేకుండా ఎవరైనా సరే తీసుకోవచ్చు. మంచి టేస్టీగా కమ్మగా ఉండే డ్రై ఫ్రూట్స్ రాగి లడ్డు అయితే రెడీ అయిపోయింది. మీరు తప్పకుండా ఈ లడ్డూని ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని అసలు లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.